ఎప్పుడు ఇంతే. సరిగ్గా నాకు టైం దొరికి వైఫై వాడదాం అనుకుంటాను, కరెక్ట్ గా అప్పుడే ఆఫ్ అయిపోద్ది. ఛే, ఇది మరీ దారుణం. అర్జెంట్ గా నా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ని మార్చేస్తాను. అంతే. ఏంటి బ్రదరా అంత సరిగ్గా ఉండవా? ఏమై ఉండదే? అర్జెంట్ గా నా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ని మార్చేయాలండి. డబ్బులు ఎక్కువే కడుతున్నానండి, కానీ సర్వీస్ మాత్రం ఏమాత్రం బాలేదు. మరీ దారుణం. మీకు తెలిసిన మంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏదైనా ఉంటే చెప్పండి. చెప్పలేను గానే నా రిలయన్స్ ఫ్రీ నెట్ వాడుకోండి. ఇంతకంటే బ్రహ్మాండమైన ఆల్టర్నేటివ్ లేదా? రిలయన్స్ ఫ్రీ నెట్ ఏంటి? రిలయన్స్ ఫేస్బుక్ కలిసి సంయుక్తంగా ఇండియాలో ప్రారంభించుండాయా. దీంట్లో 33 ప్రముఖ వెబ్సైట్లను రిలయన్స్ వినియోగదారులు ఉచితంగా చూడొచ్చా. ఇది చాలా సులభం భద్రా. సెల్ ఫోన్ లో www.internet.org లోకి ఎంటర్ అయ్యి వెబ్సైట్లను ఉచితంగా చూడొచ్చా. సో ఎట్లాంటి ఆటంకాలు లేకుండా ఫేస్బుక్ లో బాగా చాటింగ్ చేసుకోవచ్చు. వావ్, ఇది నిజంగా అద్భుతం. నేను కూడా వెంటనే రిలయన్స్ వారి ఫ్రీ నెట్ కనెక్షన్ తీసుకుంటాను. హాయ్. వెరీ గుడ్ బ్రదర్, వెరీ గుడ్. సరే కానీ ఏంది ఏదో మాట్లాడి చెప్పుండవా? ఏంది విషయం? ఇవి చేతులు కాదు బ్రదర్. ఓయమ్మా, ఏంటి ఇవి చేతులు కదా? మరి ఇన్ని రోజులు చేతులు అనుకుంటా ఉన్నానే. అబ్బా, ఇవి చేతులేనండి, కానీ కాళ్ళు అనుకోమంటున్నాను. ఏంటి వీటిని కాళ్ళు అనుకోవాలా? ఓయమ్మా, ఇట చేతులు కాళ్ళు అనే కాళ్ళని చేతులు అని అనుకుంటే మనల్ని పిచ్చాలనుకుంటారు సమయ. అబ్బబ్బబ్బబ్బా, నా ఉద్దేశం అది కాదండి. ఇవి చేతులే కానీ కాళ్ళు అని పట్టుకుంటున్నాను. నాకు హెల్ప్ చేసి పెట్టండి. ఓ అట్లా ఆ ముఖ్యం డైరెక్ట్ చెప్పొచ్చు కదా బెదరా. ఇట్ట బాడీలో పార్ట్లన్నీ ఒకదానికి ఇంకో దానికి మార్చడం ఎందుకో? ఇంకా సాయం చేతులు కాళ్ళ దగ్గర ఆడిపోయి ఉండవా? తలకే పట్టుకోవాలి, సొరకాయ లేదా? సొరకాయ ఇంకా మర్చిపోలేదా? చెప్పండి బ్రదర్, మీకు మేము ఏ విధంగా సహాయపడగలం? ఏమండి, అసలేం అర్థం కావడం లేదు. నా మాట కొంచెం వెరైటీగా ఉంటదని కస్టమర్ కేర్ సెంటర్ మాదిరిగా అడుగున్నానులే. నేను చెప్పింది మీ భాష గురించి కాదండి, నా బతుకు గురించి. ఓయమ్మో, గీత సరం అని పోతే సారగీతం వినిపించినట్టు ఒకే తూరి ఇంత భారీ డైలాగులు అంటాండవో ఏమై ఉండదబ్బా? ఏం చెప్పను బ్రదరు. నీ బాధ చెప్పరుదరా? సరే సరే, ముందు విషయం మీద చెప్పదురు. చాలా టెన్షన్ గా ఉంటదే. ఏముందండి, రేవతితో నాకు పెళ్లి చూపులు జరిగి దాదాపు 3 వారాలు కావస్తుంది. 3 వారాలు కాదు బదులు 4 వారాలు. 4 వారాలు కాదు, 5 వారాలు కూడా నడుస్తా. సరే అలా కానివ్వండి. ఇన్ని వారాల్లో ఎన్నిసార్లు రేవతిని కలిసి మాట్లాడదాం అనుకున్నా ప్రతిసారి ఏదో రకంగా డిస్టర్బెన్స్ అయిపోతానే ఉంది.